హాయ్, ఎలాగున్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మనం వండబోయే వంట పెసరపప్పు నిమ్మకాయ పప్పు చారు. అది ఎలా పెట్టాలో ఏమేం కావాలో మీకు చెప్తాను. పెసరపప్పు 150 గ్రాములు, పచ్చిమిరపకాయలు 15, అనపకాయ చిన్న ముక్క, క్యారెట్ 1, ముల్లంగి 1, ఉల్లిపాయ 1, టమాటాలు 2, బెండకాయ 6, వంకాయ 4, దొండకాయ 3, నిమ్మకాయలు 2. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. కడాయి పెట్టుకుందాం. నూనె వేసుకోలేదు, నూనె వద్దు. ఈ పెసరపప్పుని చిన్న మంట మీద లైట్గా వేపుకుందాం. ఓకే, ఇది లో ఫ్లేమ్లో పెట్టి ఈ లోపల మనం కూరగాయలు కట్ చేసుకుందాం. ఓకే, వేపుకున్న తర్వాత పెసరపప్పు కడిగి వేరే గిన్నెలో మార్చుకున్నాను. ఇప్పుడు కట్ చేసిన కూరగాయలన్నీ మొత్తం ఇందులో వేసుకుంటున్నాను. పప్పు తక్కువ, కూరగాయలు ఎక్కువ, ఎందుకంటే ఆరోగ్యానికి మంచిదని. ఎంతవరకు ఇచ్చిందో ఒకసారి చూసుకుందామండి. ఓకే, ఇంకా కాసేపు టైం పడుతుంది ఉడకడానికి. ఈ పప్పు అనేది కనిపించకూడదు, అంత మెత్తగా ఉడికిపోవాలండి. కొంచెం పసుపు వేసుకుందాం, కలర్ఫుల్గా ఉంటుంది. ఒక 2.5 స్పూను ఉప్పు వేసుకుందాం. నిమ్మకాయలు పిండుకుంటున్నానండి. ఓకే అండి, ఇది ఫుల్ అయిపోతుంది. మనం గిన్నె మార్చుకుందాం. పప్పు చారు ఉడికిపోయిందండి. కింద పెట్టుకుందాం. తాలింపుకి ఒక కడాయి పెట్టుకుందాం. పప్పు తాలింపు వేరండి, ఈ తాలింపు వేరండి. దీనికి ధనియాలు, ఉల్లిపాయ యాడ్ అవుతుంది. నూనె వేసుకుంటున్నాను. ఒక 6 స్పూన్లు, 1 స్పూను నెయ్యి, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు, వెల్లుల్లిపాయ 10, ఎండుమిర్చి ఒక 5, ఉల్లిపాయ ఆపు, ఉల్లిపాయ ఇంకొంచెంసేపు మగ్గాలండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని
పప్పు చారులో వేసేసుకుందాము. సుర్రు మండాలి. నాదెల్ల రుచులు. సో ఆ ఛానల్ని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.